హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ అయిన నువ్వులతోటి కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో కొబ్బరి అనేది ఎక్కువగా ఉండిపోయినప్పుడు మృదువైన హెల్దీ అయిన కొబ్బరి లడ్డు ఈ విధంగా చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు నువ్వుల్ని వేసుకొని సన్నని మంట మీద ఈ నువ్వులు బాగా చిటపటలాడే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిలోని తడిచెమ్మ అనేది పోయే వరకు సన్నని మంట మీద ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి లడ్డు అనేది ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. అలాగే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా 1 కప్పు వరకు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేసామంటే ఈ బెల్లం అనేది సాఫ్ట్గా అయిపోయి కొబ్బరిలో చక్కగా కలిసిపోతుందన్నమాట. ఈ విధంగా బాగా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మనకి కొబ్బరిని ఇలాగ టచ్ చేసి చూస్తే ఉండలాగా ఫామ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడిని కూడా వేసేసుకొని ఈ కొబ్బరి బెల్లంలో బాగా కలిసిపోయేలాగా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యి కాస్త చేతికి అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో ఈ విధంగా కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు ఇలాగ హెల్దీగా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా మృదువైన టేస్టీ అండ్ హెల్దీ అయిన కొబ్బరి నువ్వుల లడ్డు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.